ఎటు పడతారు చెప్తే కూడా ప్రజలు నమ్మరు అధ్యక్ష. మేము చెప్పినాం 1 lakh అని, ఎస్ వి స్టాండ్ బై ఇట్, వాయిదాలలో చేస్తామని చెప్పినాం. ఉన్న పరిమితిలో ఈ సంవత్సరం 6,000 కోట్లు పెట్టినాం అధ్యక్ష. 3-4 వాయిదాలు అయిపోతుంది. నేను తెలంగాణ రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాను, సిన్సియర్గా చేస్తాను, దయచేసి మీ అప్పులు మీరు రెన్యువల్ చేసుకోండి. మీకు షార్ట్ పీరియడ్లో కొద్ది రోజులలో ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి లెటర్ వస్తుంది. వచ్చి మీకు మీ అమౌంట్ ఎంతనో, ఎంత ప్రభుత్వం మీకు అందిస్తుందో స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి మీరు రెన్యువల్ చేసుకొని మీ వ్యవసాయం రెగ్యులర్గా చేసుకోండి. సరే మీకు రైతు బంధు ఉంది, దాన్ని వాడుకోండి, మీ లోన్ కూడా రెన్యువల్ చేసుకోండి. మీకు ఏదైతే లెటర్లో ప్రభుత్వం మీ ఫిగర్ చెప్తుందో యాజ్ ఆన్ డేట్ ఫ్రీజ్ చేసిన అధ్యక్ష, బ్యాంకులతో మాట్లాడి ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ ఫ్రోజన్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ప్రతి రైతు యొక్క అకౌంట్కి ఇదిగో మీకు ఇంత రుణమాఫీ ఉంది అని బ్యాంకులకు కాకుండా రైతుకే నేరుగా డబ్బులు పంపిద్దామనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది చర్చ జరుగుతూ ఉంది. అది వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా దానిలో కృషి చేస్తూ ఉన్నారు. వితిన్ 10-15 days ఐ థింక్ అదొక ఫైనాలిటీకి వస్తుంది. రైతులకు లెటర్స్ కూడా పోతాయి, ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చెప్పిన ప్రకారం రుణమాఫీని యథాతథంగా 1,00,000 వరకు చేసి తీరుతాం. అది రైతులకు ఇబ్బంది లేకుండా కూడా, కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాం అధ్యక్ష.